తెలంగాణ బీజేపీ నేతలపైన బీజేపీ ఇన్ఛార్జ్ సునీల్ బన్సల్ సీరియస్ అయ్యారు. సభ్యత్వ నమోదులో పార్టీ నేతల తీరుపైన అసహనం వ్యక్తం చేశారు. 13,000 ఫేక్ సభ్యత్వాలు ఇచ్చారని ఆగ్రహం వెలగక్కారు. తెలివి లేకుండా పార్టీ నడుపుతున్నామా అంటూ క్లాస్ స్పీకర్ ఆయన. నేతలు ఏసీ రూములు వదిలి ప్రజల్లోకి వెళ్లని ఆదేశించారు. మండల కమిటీల ఏర్పాటును స్పీడప్ చేయాలని సూచించారు. ఇక కాంగ్రెస్ వైఫల్యాలని ప్రజల్లోకి తీసుకెళ్లాలని దిశానిర్దేశం చేశారు ఆయన. గతంలో కూడా సునీల్ బన్సల్ పేరు చెప్తేనే బీజేపీ నేతల్లో కొంత భయం మొదలైంది అని చెప్పొచ్చు. ఎందుకంటే గతంలో కూడా ఆయన కార్యవర్గ సమావేశంలో ఇక్కడ వ్యక్తిగత పూజలు ఉండవు, వ్యక్తిగత పబ్లిసిటీ కోసం పాకులాడేటువంటి విధానం ఇక్కడ ఉండదు. బీజేపీ అంటేనే అది పార్టీ నిబద్ధతకు కూడినటువంటి పార్టీ. అటువంటి పార్టీలో అందరూ సమానమేగానే ఉంటారు. ఒకరి పూజ ఎట్టి పరిస్థితుల్లో తగదు అంటూ కూడా ఆయన వార్నింగ్ ఇచ్చారు. ఆయన అనేక సార్లు సునీల్ బన్సల్ యొక్క స్ట్రిక్ట్నెస్ అనేది సునీల్ బన్సల్ వ్యవహరించే తీరు అటు పార్టీ నేతల్లో కూడా కొంత ఆందోళన కలిగించింది. ఒకనొక సందర్భంలో అయితే సునీల్ బన్సల్ వస్తున్నారంటే ఎక్కడున్నా సరే రుయ్యమని వచ్చి ఇక్కడ బీజేపీ ఆఫీస్లో వాలిపోయేవారు. అంత స్ట్రిక్ట్గా ఉంటారు ఆయన.